ప్రైజ్ అలా మరికొద్ది నిమిషాల్లో మనము కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. ఎందుకు ఎదుర్కోబోతున్నాం అంటే దేవుడు మన జీవితాన్ని మరో కొత్త సంవత్సరాన్ని చూసే అవకాశము దేవుడైన యెహోవా యేసయ్య నామములో మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమాల మీద లక్ష్యం ఉంచాలి. దేవుడు కిందటి సంవత్సరం నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం వరకు మనకి ఆయుస్సు ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి దీవించినప్పుడు ఆ ఇచ్చిన దేవుడిని మర్చిపోని జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా మెల్లకువ జీవితాన్ని కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. దానివల్ల దేవుని దగ్గర నుండి ఎన్నో గిఫ్ట్లు మనము పొందుకోవచ్చు. దేవుని దగ్గర లోబడి ఉండడం వల్ల మనకి చాలా మేలులు జరుగుతాయి. దేవునికి లోబడి ఉండడం అనేది మనము ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా నేర్చుకోవాలి. చూడండి, ఎవరైనా ఇంకా పాత రోత స్థితిలో ఉంటే ఆ పాత రోత స్థితిని ఈ సంవత్సరంలోనూ వదిలేసి దేవునికి సరెండర్ అయిపోండి. దేవునికి సరెండర్ అయిపోతే దేవా, నా జీవితాన్ని నీ పాదంలో దగ్గర పెడుతున్నా, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించినాడు, నాకు నేర్పండి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితానికి ఒక మేలు కొత్త కార్యక్రమాన్ని చేస్తాడు. కొత్త సంవత్సరం వచ్చిందని సంబరం పడడం కాదు. కొత్త సంవత్సరంలో నువ్వు దేవుని కోసం ఏమి చేయాలనేది ఆలోచనలు ఉండు. ప్రతి వ్యక్తి అది నేర్చుకోవాలి. ఫస్ట్ కొత్త సంవత్సరంలో నువ్వు దేవుడు ఇచ్చాడు, నిన్ను ప్రవేశపెట్టాడు. కొత్త సంవత్సరంలో దేవుడిని నేను ఎట్లా ఆనందపరచాలనే ఆలోచన కలిగి మనం ఉండాలి. నువ్వు నేను ఉండాలి. ఎవరో కాదు, సంఘ సభ్యులే కాదు, పాస్టర్లు కూడా ఉండాలి. దేవుడిని మనం ఎట్లా సంతోష పెట్టాలనే మనము ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళ మీదే ఆయన కనుదృష్టి నిలబడుతుంది. కనుక అందుకని మనం ఇప్పుడు కూడా దేవునికి లోబడి ఉండడం అనేది ఈ సంవత్సరంలోనైనా మనం అలవాటు చేసుకోవడము నేర్చుకోవాలి. చూడండి ఒకసారి విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22 నుంచి 28 వరకు ఎవరైనా చదవడం బైబిల్ ఉన్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా ఎలాంటి వాడంట? యెహోవా వాత్సల్యత గలవాడు, కరుణా కటాక్షములు గలవాడు. దేవుడు, మన దేవుడు యెహోవా. మనం యేసయ్య నామములో మనం ఏమడిగినా ఆయన ఇచ్చే దేవుడు. నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? నువ్వు అడగడానికి రెడీగా ఉన్నావా? నువ్వు వెతకడానికి రెడీగా ఉన్నావా? ఇవన్నీ నువ్వు పొందుకోవడానికి ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే పొందుకునే స్థితి మనలో ఉందో లేదో మనమే యోచించుకోవాలి, విమర్శించుకోవాలి. కనుక ఈ సంవత్సరంలోనైనా మనం ఏం చేయాలంటే దేవునికి మనం లోబడి ఉండే జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దేవుని మేలులు రుచి చూడాలంటే, దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే మన పాత జీవితాన్ని ఫస్ట్ పక్కన పెట్టాలి. మన పాత ఆలోచనలు, మన పాత రోత జీవితాన్ని ఒక్కసారి దాన్ని వదిలేయాలి. ఇక నుంచైనా నూతనమైన మనస్సు కలిగి నూతనంగా దేవుని కొరకు చూడడం అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని హింసించే దేవుడు కాదు. ఆయన వాత్సల్యత గల దేవుడు, ఆయన కరుణా కటాక్షము గల దేవుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. కనుక మనము ఎప్పుడు ఆయనకి విధేయులమై జీవించినట్టయితే ఖచ్చితంగా మనం అన్ని మేలు దేవుడి దగ్గర నుండి మనం పొందుకోవచ్చును. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే కొత్త సంవత్సరం వచ్చింది అని చాలామంది ఈరోజు సంబరాలు చేసుకుంటారు. సంబరం చేసుకోవడం కాదు. కొత్త సంవత్సరంలో నిన్ను పుట్టించిన దేవునికి నువ్వు ఏ విధంగా గణపరుస్తావో, ఈ సంవత్సరం నేను దేవుని కోసం నూతనంగా ఏ కార్యక్రమం చేయాలి, సంవత్సరం నిన్ను నూతనపరచడానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. చూడమ్మా ఒకసారి, అదే
కీర్తన 67వ కీర్తన 67వ కీర్తన 11వ అధ్యాయం చదవం 11వ వచనం చదవమ్మా ఒకసారి. సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలు, ధరింపజేసి ఉన్న సంవత్సరమున నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఆయనకి లోబడి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ దయా కిరీటాన్ని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనం పొందుకోవచ్చు. చూసావా, ఆయన దయా కిరీటం ఉండబట్టే కిందటి సంవత్సరం 25 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా 2025 వరకు మనము సజీవుల లెక్కలోనూ ఉన్నాం. అందుకే దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అట్లనమాట దేవుని ప్రేమ. ఈ సంవత్సరాన్ని చూడకుండా ఎంతోమంది బలవంతులు, ధనవంతులు, అందచందాలు గల వారు, విద్యావంతులు చాలామంది ఈ సమయాన్ని చూడకుండా మనలో లేరు. సో అయితే మనల్ని ఇంకొక సంవత్సరం చూసే దయతో మనల్ని ఉంచాడంటే దేవుడు ఎంత కరుణా కటాక్షం గలవాడు. కనుక ఆయనకి మనం విధేయులమై జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ చదవమ్మా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదాగు. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత. ఆ వాత్సల్యత మన మీద ఉండాలి. ఆ వాత్సల్యత నీ మీద, నా మీద ఉండాలి. మనం భూమి మీద ఉన్న ప్రజలందరి మీద ఉండాలంటే దేవునికి మనం అందరం విధేయులమై జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు ప్రతిదాన్ని నూతనంగా చేయాలనుకుంటాడు, నూతనంగా చూడాలనుకుంటాడు. మన పాత జీవితాన్ని పక్కన పెడితే దేవుడు ఎప్పుడు నేను నూతనంగా తయారు చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవునికి మనము టైం లేదంటాం. టైం లేదనకూడదు. ఆ మాట అనేది ఇక్కడ నుండి కూడా మర్చిపోండి. దేవునిలోనూ జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. నూతనంగా దేవునిలో ఉండడానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. చదువమ్మా, నెక్స్ట్ చదువమ్మా. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. మనం ఎట్లా అనుకోవాలంట? నా దేవా యెహోవా, నీవెంతైనా నమ్మదగిన వాడు, నా భాగము నీవే అని నేను అనుకుంటున్నానని ప్రతిరోజు నీ ప్రార్థనలో దేవునికి గణపరిచే విధంగా ఈ విధమైన మాటలతో దేవుని గణపరచడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ చదవమ్మా. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపువాడు. చూసావా, తన్ను వెదకు వారి యెడల ఎలా ఉన్నాడు? ఆయన దయచూపువాడు నాయన. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన్ని వెదకాలి, ఆయన మార్గాలను వెదకాలి, ఆయన నీతిని, బాహుల్యాన్ని వెదకాలి, ఆయన దయని కోరాలి. ఎవరు దయని కోరాలి? మనుషుల దయని కోరవద్దు, దేవుని దయని కోరాలి. కోరితే నువ్వు ధన్యురాలు అవుతావు. మనుషుల దయని ఎప్పుడు కూడా కోరవద్దు, దేవుని దయ మాత్రమే కోరుకోవాలి. రాజులు నమ్ముకోవద్దు, దేవుడిని నమ్ముకోవాలి. గొప్ప వాళ్ళు నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోవాలి. అప్పుడే నా జీవితంలో దేవుని గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం. ఇంకా చదవమ్మా. నరులు ఆశ కలిగాట యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూసారా, నరులు నమ్మిక ఉంచి యెహోవా అనుగ్రహించిన రక్షణ కోసం ఓపికతో ఎలా కనిపెట్టాలంట? నిన్న ప్రార్థన చేసా, నాకేమవ్వలేదు, ఇంకేం ప్రార్థనలే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను, ఆయన ప్రేమని, అభిమానాన్ని, రుచి, ఆయన బాహుల్యాన్ని నువ్వు చూడాలంటే మనకు కొంచెం ఏమి అవసరం? ఓపిక అవసరం. ఓపిక లేని జీవితాలు దేవుడికి అవసరం లేదు. ఓపిక నేర్పుతో ఓపిక కలిగి ఉండాలి. దేవుడిని వెతకాలి, దేవుడిని అడగాలి, దేవుడిని తట్టాలి, దేవుడిని పిలవాలి, దేవుడిని ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని, ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి మనం ఓపికతోని ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓపిక కలిగిన జీవితాల్లో ఉంటేనే దేవుడు అద్భుతాలు
చేయగలుగుతాడు. నెక్స్ట్ చదువుమా. యవన కాలమున కాడి మోయుట యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, నరునికి మేలు, అతని మీద అతని మీద దాన్ని మోపినవాడు దాన్ని మోపినవాడు యెహోవాయే. యెహోవాయే. చాలా ఒక నిమిషం చూసావా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు ఎవరంట? యెహోవాయే. కనుక యవ్వన కాలం నాకు కాడంటే యవ్వన కాలంలో దేవుని యందు భయభక్తులతో జీవించడము అనేది అర్థం. కాడంటే ఇంకేదో బరువు కాదు అక్కడ. యవ్వన కాలంలో దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించడం. నువ్వు ఇక చిన్నదనంలో నీకేంటి ఎప్పుడే బాప్తిసం పొందడం అనకూడదు. చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, అందరూ దేవుని చేతి కింద అనికి మనకి జీవిస్తే అన్ని విధాలా దేవుడు ఆదుకోవడానికి రెడీగా ఉంటాడు. కనుక మనం ఎప్పుడంటే ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని దగ్గర రుచి చూడాలంటే నీవు నేను ఎట్లా ఉండాలంటే దేవునికి లోపడడం అనేది అలవాటు మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. నిత్య జీవితంలో మనము దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతికి అర్హుడు, మహిమ ఘనతకి ఆయన అర్హుడు. కనుక ఆయన్ని మనము ప్రార్థన చేయాలి. ఆయనకి అణిగి మణిగి దేవుని దగ్గర మనము అన్నీ పొందుకునేటట్టు ఉండాలి. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే ఆయన దీనస్థితిలో ఉండి దేవుని దయను కోరుతున్న వారికి మాత్రమే ఆయన అన్నీ చేయడానికి రెడీగా ఉంటాడు. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళకి కాదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. మన అనుదిన జీవితంలో దేవుని మార్గాలను వెతకాలి. దేవుడిని నేను ఎట్లా కనపరచగలుగుతాను, ఈ సంవత్సరం దేవుని కోసం నేను ఏం చేయాలి. ఇదిగో నా జీవిత దినాలన్నీ ఇన్ని సంవత్సరాలు వేస్ట్గా అయిపోయాయి, ఈ సంవత్సరమైనా కనీసం నూతనంగా నేను దేవునికి ఏదైనా చేస్తాను అని నీకు నువ్వుగా అనుకునేటప్పుడు దానికి దేవుడు తదాస్తాన్ని అక్కడ నుంచి ఆశీర్వదించేస్తాడు. కథ సుఖాంతమో అయిపోద్ది. నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకుంటే కథ జరిగించేవాడు మాత్రం ఆయనే. నువ్వు అనుకోలేవు అంటే నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధమైన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ఆ విరుద్ధమైన స్థితి నుండి బయటకు వచ్చి దేవుణ్ణి అడగడం మొదలుపెట్టు. దేవునికి లోపడడం అలవాటు చేసుకో. దేవుడి మాట వినడం అలవాటు చేసుకో. దేవుని మాట అంటే దేవుని వాక్యం చదవడం నేను అలవాటు చేసుకోవాలి. అప్పుడే నీకు సమృద్ధి కలుగుతుంది. సమృద్ధి అంటే ఎక్కడో రాదో, సమృద్ధి అంటే ఎక్కడో లేదో. నువ్వు డ్యూటీ చేస్తావు, సిరిగిన సంచిలోనే వేసినట్టు ఉంటుంది యాక్షన్. సిరిగిన సంచిలోనూ చిల్లరేస్తే ఉంటుందా? దేవుని భక్తులు లేకపోతే కూడా నీ జీవితంలో అంతే ఉంటుంది. ఇది అర్థం తెలుసుకోవాలా. మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. నువ్వు దేవునికి భయపడకపోతే, నువ్వు ఎంత చేసినా ఎంత సంపాదించినా నిజ దేవుడిని తెలుసుకోకపోతే నువ్వు సిరిగిపోయిన సంచిలోని సిల్లరేసినట్టే ఉంటుంది. సిరిగిపోయిన సంచిలో సిల్లరేస్తే ఏమవుతుందిరా డేవిడ్? అలాగేనమాట. ఆ దేవుని ఎందుకు భయభక్తులు లేని జీవితాలు కూడా ఆకులనే ఉంటాయి. కనుక దేవునికి విధేయులై జీవించడం అనేది మనం ఈ సంవత్సరం నుంచి అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా వినలేని స్థితిలో ఉన్నావేమో, అందుకనే మనం ఏం చేయాలంటే వినే స్థితిని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనం అలవాటు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఇంకొక కొత్త సంవత్సరంలోకి నిన్ను ప్రవేశపెట్టాడంటే దానికి ఏదో అర్థము, అది దేవరహస్యం ఉంటుంది. కనుక ఆయనకి లోబడి జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే దేవుని మహిమ కార్యాలను, గొప్ప కార్యాలను చూస్తాం. నెక్స్ట్ చదవమా. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండాలట. ఎవరు మౌనంగా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణతో ఓపిక కలిగి ఉండినప్పుడే ఒంటరిగా ఉంటాడు. మౌనంగా దేవుని ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చిల్లరగా ఉండడు కదా. మౌనంగా జాగ్రత్తగా దేవుని యందు విధేయుడై మౌనంగా ఉంటాడు. మౌనంగా అంటే ఏంటి? మౌనంగా అంటే మూగోళ్ళ అనుకోవడం అని కాదు. నేను ప్రార్థన చేసేటప్పుడు చాలా దీనంగా ఏకాంతంగా దేవునిలో గడపడానికి ఇష్టపడతాను. అలాంటి భక్తి అనేది నీలో ఉంటే దేవుని శక్తిని నువ్వు అర్థం చేసుకోవచ్చు. దేవుని శక్తిని నువ్వు రుచి చూస్తావు. దానివల్ల నువ్వు జీవించినంతకాలం కూడా భూమిలో నీకు ఏ లోటు ఉండదు. లోట్లు వచ్చినా అవి పోతాయి, అవి పూడ్చివేయబడతాయి. అదే ఒక విషయాన్ని చెప్తాను నేను. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
ఆ సంవత్సరం అంతా మనకి ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి, కీర్తనలో 67 కీర్తన 5, 6, 7 వచనాలు చదవండి అమ్మా. దేవుని స్తుతించడం వల్ల ఎంత భాగ్యం ఉంటుందో చెప్తాను నేను. దేవా దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అవును, ఒక్క నిమిషం ఆగమ్మా. ప్రజలందరూ మనం దేవుని స్తుతించాలి. ప్రజలందరూ ఎవరిని స్తుతించాలి? గొప్పల సైడ్ చూడకూడదు, డబ్బున్నోళ్ళ సైడ్ చూడకూడదు, రాజుల సైడ్ చూడకూడదు. నువ్వు ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించడం అనేది అలవాటు చేసుకోవాలి. దేవుని స్తుతించడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మేలులో రుచి చూస్తావు. 5, 6, 7 వచ్చిన చదవమ్మా సరే. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. ఎప్పుడు? నువ్వు దేవుని స్తుతించినప్పుడు అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చిన. ఇంకా దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఎవరు నిలపాలంట? దేవుని యందు భయభక్తులు ఎవరు కలిగి ఉండాలి? భూదిగంత నివాసులందరూ కూడా. నువ్వు నేనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు దేవునికి లోబడి ఉండడం అనేది అలవాటు చేసుకుంటే మనందరి జీవితాలని చక్కదిద్దుతాడు దేవుడు. ఆనందంగా గడపొచ్చు దేవునిలో. లోకంలో ఏం లేదు. మోసపోకు. దేవుడు వెక్కిరింపబడు. మోసం చూసి మోసపోకు. లోకంలోనంతా మాయా. ఆ మాయలో ఆ మాయ ఉచ్చులో పడిపోకు. దేవుడు ఏమంటుండో, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక మనం కూడా లోకాన్ని జయించే వరంగా ఉండాలి. ఎప్పుడు జయిస్తావు? దేవుని తట్టు నువ్వు చూసినప్పుడు మాత్రమే లోకాన్ని జయించగలుగుతావు. అప్పుడే దేవుని దీవెనలో మన్నల్లో పొందుకుంటావు. అందుకనే ఈ ప్రతి సంవత్సరం వచ్చిందని గెంతులు వేసుకొని వీడియోలు పెట్టుకొని టేక్ ప్రేవులు పెట్టుకొని ఆనందించడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం నా దేవుని కొరకు నేనేమి చేస్తాను, ఏమి చేయాలి అనే దృఢమైన సంకల్పాన్ని పట్టుకొని ముందుకు నడిస్తే దాన్ని కొనసాగించేవాడు ఎవరో? దేవుడైన యెహోవా. యేసయ్య త్రూ వెళ్ళాలి దేనికైనా. యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకోగలుగుతాం. అందుకనే మనము ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనకి ఆయన యందు భయభక్తులు సమృద్ధిగా మనకును భూమి మీద ఉన్న సమస్త మానవాళికి యేసయ్య నామమున మన దేవుడైన యెహోవా దయచేయును గాక. ఆమేన్. మరొకసారి స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో అందరినీ అభివృద్ధి చేసి ఆనందింపజేయను గాక. ఆమేన్.